దేవర గ్లిమ్స్ రిలీజ్ అయింది కదా, సో అలా అనిపిస్తుంది. దేవర గ్లిమ్స్ చూడడం జరిగింది. చంద్రుడు సగం ఉంటే కనుక దాన్ని ఫుల్ గా చేసాడు బ్లడ్ తో. సో ఆ సీన్ అయితే నాకు బాగా అనిపించింది అనమాట. అలాగే మామూలుగా బయట ఊచకోత అన్న పదం ఉంటుంది తప్ప అసలు అది ఎలా ఉంటుందో తెలియదు. ఇలాంటి గ్లిమ్స్ లో ఆ ఊచకోత పదం కూడా చూపించడం జరిగింది. సో ఎన్టీఆర్ కి ఒక మైల్ స్టోన్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ రాజమౌళి సెంటిమెంట్ కూడా ఈ సినిమాతో బ్రేక్ అవ్వబోతుంది అనమాట. అండ్ కొరటాల లాస్ట్ టైం సినిమా చూసుకున్నట్టయితే మనకి ఆచార్య పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయింది, పెద్ద కలెక్షన్ ఇవ్వలేకపోయింది. సో ఇప్పుడు ఇది ఎంత కలెక్ట్ చేయవచ్చు? ఇప్పుడు డైరెక్టర్ ఫ్లాప్ లో ఉన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఫ్లాప్ లో ఉన్నాడు, హీరోయిన్ ఫ్లాప్ లోనే ఉంది, ఓన్లో హీరో హిట్ ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఎన్టీఆర్ వీళ్ళ ముగ్గురికి కూడా ప్రాణం అయిపోతున్నాడు అనమాట. సో జానీ కపూర్కి ఒక మంచి హిట్, అలాగే అనిరుద్ధి కూడా ఒక హిట్ లేదు. సో టాలీవుడ్ ఈ సినిమాతో ఒక మంచి హిట్ అందుకోబోతున్నాడు అనమాట. అట్లా చూడాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో అనిరుద్ధికి ఎలాంటి హిట్లు లేవు, సినిమాతో మంచి హిట్ కొట్టబోతున్నాడు అనమాట. సో తమన్నా పెట్టకన్నా చాలా మంచి పని చేశాడు కోటల శివ, చాలా హ్యాపీ అనమాట. అలాగే సముద్రం, ఎర్ర సముద్రం అంటే ఎరుపు రంగే కాదు, కత్తులు నెత్తులు కూడా ఉంటుంది అన్న డైలాగ్ కూడా మనం చూసుకుంటే చాలా బాగా అనిపించింది. సో ఈ సినిమా ఒక 2 నుంచి 3 వేల కోట్లు కొల్లగొట్టబోతుందని చెప్పి నేను అనుకుంటున్నా. సో కళ్యాణ్ రామ్ గారికి మంచి భారీ లాభాలు తీసుకొచ్చే సినిమా దేవరా. సో ఫస్ట్ టైం రాజమౌళి గారు రికార్డు బ్రేక్ చేస్తున్నాం. మీరు చూసుకోండి, ఈ ఎండాకాలం పైన సూర్యుడు కింద చంద్రుడు, మధ్యలో మీ అందరికీ ఎంటర్టైన్మెంటే. ఇంకా సినిమా అయిపోయి కూడా థియేటర్లో అందరూ దేవరా కాదు లేవరా అనాలి.